వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు నేటి వేకువజామున ప్రారంభించారు. స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించి పరవశించిపోయారు. స్వామివారి కోసం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు తన ప్రాతివర్షిక ఉత్సవాలలో ఒక భాగంగా ఇవాళ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహించారు. ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉండేటి స్వామిని ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి దర్శనంని పొంది వారి యొక్క ఈప్సితాల్ని ఈడేర్చుకున్నటువంటి ఆ సంఘటనని ఒకసారి తలుచుకుంటూ భూమండలంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి ఆలయాలలోనూ ఈనాడు ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహిస్తాడు స్వామి. ఇవాళ స్వామిని ఉత్తరాభిముఖంగా ఉన్న స్వామిని సేవించినటువంటి వాళ్ళందరికీ చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి. అలాగే పునర్జన్మ రాహిత్యం, స్వామి యొక్క సన్నిధానంలో నిరంతరం సేవ చేయడం అనేటువంటిది అది లభిస్తుంది. అంటే మనం కోరుకోవాల్సిన ఐశ్వర్యం ఏంటంటే స్వామిని అంటిపెట్టుకుని ఉండాలి ఎప్పుడు అనేటువంటి ఎత్తైక్కు మేజైక్విరవిక్కం ఉందన్నోడుత్తోమే యావం అని స్వామితో 7 జన్మలకి నీతో బంధం కావాలి అని కోరుకోవాలట. అట్లాంటి కోరికను మనం కోరుకుంటే 7 జన్మలకి అందుకోసమని స్వామి ఇక్కడ అధివసించున్నారు. మీరందరూ సేవించండి. పునర్జన్మ రాహిత్యంతో నిరంతరం స్వామి సేవ చేసేటువంటి భాగ్యానికి నోచుకోవాల్సిందిగా, జని చరితార్థం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.